పాయింట్ ఆఫ్ ఇదేంటి. అండ్ ఇంకోటి ట్రైలర్ లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2 లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ గాని హనుమాన్ గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ మీకు చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్ లేదా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నారు. డైరెక్టర్ గారు చెప్పద్దు అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు, మీరు ప్లేన్ హార్ట్ తో రండి, మీకు అందరికి నచ్చింది. అది గారు అశ్విన్ గారు ఈ ట్రైలర్ హాయ్ బాగున్నారా? చాలా బాగున్నాను. చెప్పండి. అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్ గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్ గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడానికి కూడా కారణం ఉంది. కథ ఎక్కువ ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ 2.5 hours 3 hours ఫిలిం లో చెప్పడం అనేది అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు. సో ఎలా డీల్ చేశారు దాన్ని, మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాన్ని? నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌట్ నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నేతుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయినాయి డాలి. నిజంగా మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి, అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా డ్రీమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మనం పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకుని ఎడిటింగ్ లో మటుకి చాలా ఆ ఎడిటింగ్ కట్ లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజు ఈ ప్రోమో కట్ చేసింది రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి, ఇది యాంకర్ రవి గారు ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీకు మీరు అన్న లేయర్స్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉంటుంది, అన్ని సెట్ అయిపోయింది.